Cinema, 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 cinema. హాయ్ వెల్కమ్ టు సినీఫ్లెక్సీ టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్, సక్సెస్ మీట్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్. క్రిస్పీ సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్తో ఊర శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. యశ్వంత్, సాయితేజ, ఆరుషి, నిఖిల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మా న్యూస్ ఛానల్ CEO కంది శ్రీనివాస్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించగా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ కొట్టారు. రచయిత బిక్కీ కృష్ణ స్విచ్ ఆన్ చేశారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో చాలామంది పెద్దలు పాల్గొన్నారు. మరి ఈ చిత్రం విజయవంతం కావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్, అదేవిధంగా ఒక లవ్ స్టోరీ. ఇది చాలా అద్భుతమైనటువంటి చిత్ర కథను వెంకట్ ఆయన దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. మరి శ్రీధరాత్రేయ గారు అద్భుతమైనటువంటి సంగీతాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కొత్త నిర్మాతలు సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత సరైనటువంటి సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేస్తే ఆ సినిమా గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. అందుకు రామ్ సత్యనారాయణ లాంటి పెద్దల యొక్క సహకారం కూడా ఉంటుంది. ముఖ్యంగా 100 చిత్రాలను ఆయన ఎంతో అద్భుతంగా తీసి విజయవంతం చేసినటువంటి ఒక గొప్ప నిర్మాత. ఆయన యొక్క గైడ్లైన్స్ ప్రకారం, ఆయన ఆశీస్సులతో మరి నా మిత్రుడు ఊర శ్రీనివాస్ ఈ యొక్క చిత్రానికి దర్శకత్వం వహించి దీన్ని నిర్మించడానికి ముందుకు వచ్చినటువంటి నరసింహారావు గారు కూడా మంచి టేస్ట్ ఉన్నటువంటి నిర్మాత. ఆయన కుమారుడే యశ్వంత్ హీరోగా నటిస్తున్నారు. అదేవిధంగా ఇంకొక హీరో సాయి తేజ్. ఈ యువకులు ఈ సినిమాను సక్సెస్ చేయాలని కొత్త కళాకారులు, కవులు, రచయితలు, దర్శకులందరూ సినిమా రంగానికి పరిచయం చేయాలని రామ్ సత్యనారాయణ గారు మా వెనుక ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, మ్యూజిక్ డైరెక్టరు మేము దీని గురించి ఆలోచించినప్పుడు చాలా అద్భుతమైనటువంటి సాహిత్య విలువలు ఉన్నటువంటి పాటలు ఇందులో రూపొందించడానికి మాకు అవకాశం కల్పించారు. అందుకు నేను నిర్మాత, దర్శకులకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇప్పుడు రామ్ సత్యనారాయణ గారు ఈ కొత్త టీంని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. కారుణ్య శ్రేయాన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నరసింహరావు గారు నిర్మాతగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దర్శకుడు నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి, మా బిక్కి కృష్ణ గారికి సొంత శిష్యుడు ఊరా శ్రీనివాస్. ఇతను ఈ సినిమాకి దర్శకుడిగా, డెబ్యూ డైరెక్టర్గా మేము ముందుకు వస్తున్నాడు. చాలా కాలం నుంచి ఇతను మంచి కథ పట్టుకుని చాలామందితో కథ చెప్తున్నాడు. నాగిరి కూడా నేను కూడా ఒక అవకాశం ఇద్దాం అనుకున్నాను. అయితే మా కండిషన్లు, మా పద్ధతుల కంటే ఒక కొత్త నిర్మాత, కొత్త హీరోతో అయితే కొంచెం బాగా తీయడానికి అతనికి అవకాశం ఉంటుంది, స్కోప్ ఉంటుంది ఉద్దేశంతో ఈ నరసింహరావు గారు సినిమా నిర్మాతగా ఉన్నారు. మా శ్రీనివాస్ దర్శకుడిగా ఉన్నాడు. ఈ సినిమాని
ఎక్కడ ఏ విధమైన ఆటంకాలు కలగకుండా దగ్గరుండి నేను బాధ్యత తీసుకుని అతని నిర్మాణంలో మనం హెల్ప్ చేసి అతనికి సపోర్ట్ చేద్దాం. ఇలాంటి కొత్త దర్శకుల్ని నిర్మాతల్ని ప్రోత్సహించడానికి ఈ నిర్మాతల మండలి ఉంది. ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా ఫస్ట్ నుంచి కూడా మనం ఒక ఆర్గనైజింగ్గా సినిమా చేస్తే నిర్మాణంలో ఎక్కడ ఇబ్బందులు ఉండవు. ఆ తర్వాత రిలీజ్ అవుద్ది, భగవంతుడు ఉన్నాడు, బాగా తీస్తే జనం ఆదరించడానికి ప్రేక్షకులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొత్తగా ఆర్టిస్టులు చేసిన సినిమాలు చాలా హిట్ అయినాయి. బలగం సినిమా మొదటి రోజున అందరూ ఏదో చిన్న సినిమా అనుకున్నారు, అది 100 కోట్లు కలెక్ట్ చేసింది, మీకు తెలుసు. అలాగే బేబీ సినిమా కొత్త వాళ్ళతో తీస్తున్నారు అనుకున్నారు, అది 100 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే సినిమాలో కంటెంట్ ఉంటే ఆర్టిస్టులు ఎవరో డైరెక్టర్ ఎవరు చూడరు, కంటెంటే ముఖ్యం. కాబట్టి అలాంటి కంటెంట్ మా ఊర సీను చెప్పి నిర్మాత గారిని ఒప్పించి మా కళాకృష్ణ గారు దీంట్లో అద్భుతమైన పాటలు రాస్తున్నారండి. ఆయన సింగిల్ కార్డు పాటలు రాస్తున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆత్రేయ శ్రీధర్ గారు, ఆయన గతంలో కూడా చాలా సినిమా చేశారు. ఈ సినిమా కూడా దగ్గరుండి ఆ సినిమా హిట్ అయితే మళ్ళీ ఆయనకు 100 సినిమాలు వస్తాయి. కాబట్టి ఎవరు బాధ్యతలు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఈ సినిమాని చేస్తారు. వీళ్ళందరూ మాకు తెలిసిన టీం కాబట్టి వీళ్ళందరినీ దగ్గరుండి పనిచేయించి ఒక మంచి సినిమాని, మంచి అవుట్పుట్ని అతి త్వరలో మీ ముందుకి తీసుకొస్తానికి నేను వెనకాల సపోర్ట్ చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా ఊర శ్రీనివాస్కి, నరసరావు గారికి, అలాగే కళారత్న బిక్కి కృష్ణ గారికి, శ్రీధర్ గారికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. దీనికి కేవలం యూత్కు ఎంకరేజ్ చేయాలి. మనం ఎంతసేపు అయినా యూత్కు ఎంకరేజ్ చేస్తే రాబోయే కాలానికి ఇలాంటి హీరోలే ముందు చాలా సినిమాలు తీసుకొస్తారు, విజయాలు సాధిస్తారు. ఏదో పాత హీరోలు వచ్చిర్రు పోయిర్రు, ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చినప్పుడు అందరు కొత్త హీరోలే. ఇప్పుడు వచ్చే తరానికి ఇప్పుడు వచ్చే హీరోలకు చాలా అవకాశాలు ఇస్తే మనము మీలాంటి కెమెరామ్యాన్స్ వీళ్ళందరి ఆశీస్సులతో, వీళ్ళందరి ప్రోజ్బలంతో వీళ్ళందరూ ముందడుగేస్తారని, విజయం సాధిస్తారని నా యొక్క ఆశ. అందుకే నేను ప్రొడ్యూసర్గా ముందుకు వచ్చిన. అందులో మా అబ్బాయికి కూడా కొంచెం, మా అబ్బాయి లాంటి వారు 2 హీరోలు, వాళ్ళకు ముందు జరపాలా, ముందేయాలా, వీళ్ళు ఏదో సినిమా రంగంలో ఒక హీరోగా, కొత్త హీరోలుగా స్థానం చేయాలని నేను ఆశిస్తున్నాను. ఇంకొకటి ఏంది, మీడియా మిత్రులందరికీ నా అభిమానము, అందులో ప్రేక్షకులకు అందరికీ అభిమానము. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వీళ్ళు కావాలా, ముందు తరానికి మంచి హీరోలుగా కావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక చిత్ర విషయానికి వస్తే, కారుణ్య శ్రేయాన్స్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 నరసింహారావు, సాయి తేజ ప్రొడ్యూసర్స్. ఈ చిత్రానికి 2 హీరోలు, యశ్వంత్ అండ్ సాయి తేజ 2 హీరోలు. హీరోయిన్ ఆరుషి అండ్ నిఖిల 2 హీరోయిన్స్. ఈ చిత్ర కథ వచ్చేసి సుష్మా ప్రియదర్శన్ గారు నాకు మంచి కథను ఇచ్చారండి. థ్యాంక్ యూ మేడం మీరు. సో దీనికి డైలాగ్స్ వచ్చేసి వెంకట్ దాసరి. నాకు అనుకున్న టైంలో స్క్రిప్ట్ అందించాడు వెంకట్ దాసరి. థ్యాంక్ యూ వెంకట్. దీనికి పాటలు వచ్చేసి మా గురువు గారు కళారత్న బిక్కి కృష్ణ గారు మంచి పాటలు ఇచ్చారండి. మా గురువు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్ గారు, మొన్ననే అది ఒకటి ఐటమ్ సాంగ్ ట్యూన్ విన్నాను, చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. శ్రీధర్ ఆత్రేయ గారు మ్యూజిక్ డైరెక్టరు. సో ఈ చిత్రం స్టోరీ వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్. సో రేపు సాటర్డే నుంచి వికారాబాద్ ఫారెస్ట్లో కంటిన్యూ షెడ్యూల్ వెళ్తుంది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. నేను కలిసి చాలా ఆల్బమ్స్ చేశాము, అలాగే ఫిలిమ్స్ కూడా. ఈ మధ్య కాలోజీ బయోపిక్ కూడా సార్ సింగిల్ కార్డ్, అలాగే మా ఇద్దరు కాంబినేషన్లో మంచి హిట్ అయింది ఆ పాటలు కూడా. సో అలాగా ఈ కొత్తగా వచ్చినటువంటి హీరోయిన్ వీళ్ళందరినీ కూడా మీరు అందరూ ఎంకరేజ్ చేసి మరిన్ని సినిమాలు తీసే విధంగా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు విచ్చేసినటువంటి రామ్ సత్యనారాయణ గారు కానీ, ఈ కథ అందించినటువంటి సోదరి ప్రియదర్శిని గారు కానీ, అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఈ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ మూవీకి డైరెక్టర్గా వర్క్ చేస్తున్న శ్రీనివాస్ సార్ గారికి అండ్ ఆల్సో బిక్కి కృష్ణ గారు లిరిక్ రైటర్గా చేస్తున్నారు, వాళ్ళకి అందరికీ పేరు థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ ఈ మూవీ అనేది మేము మా ఓన్ ప్రొడక్షన్తో స్టార్ట్ చేస్తున్నాం. ఈ మూవీ నిర్మాతలు పి నరసింహారావు గారు అండ్ సాయి తేజ కండిమల్ల. బికాజ్ వీళ్ళే ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ లెక్క నాకు, ఎందుకంటే ఒక్కసారి అడగంగానే వాళ్ళు ముందరికి వచ్చి నా కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో వాళ్ళ కోసం కూడా ఇది ఒక టీమ్ వర్క్ లెక్క ప్లాన్ చేస్తున్నాం మేమందరం. ఇంకా న్యూ మూవీలో హీరోయిన్గా ఆరుషి మోడలింగ్ త్రూ నుండి వచ్చింది మన దగ్గరికి. అండ్ ఆల్సో నిఖిల కూడా చాలా ప్రొడక్షన్కి వర్క్ చేస్తుంది మా కోసం. అండ్ ఆల్సో సుష్మా ప్రియదర్శిని, షీ ఈజ్ మై సిస్టర్. బికాజ్ స్టోరీకి చాలా అంటే చాలా మాకు కాన్సెప్ట్గా ఇచ్చింది. ఇంకా మన వెంకట్ గారు, డైలాగ్ రైటర్స్ అందరు మంచిగా మాకు
ప్రొడక్షన్ త్రూ ఎంత వర్క్ కావాలంత వర్క్ చేస్తున్నారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము వికారాబాద్లో షూట్ చేద్దామని చూస్తున్నాము. తర్వాత ఇక హైదరాబాద్లో ఒక్కొక్క షెడ్యూల్ చేస్తాము, ప్లాన్ చేస్తున్నాము. ఇంకా మాకు ప్రొడక్షన్గా వర్క్ చేస్తున్నాం ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కూడా మాకు, ఎందుకంటే ప్రొడక్షన్స్లో కూడా మాకు చాలా వర్క్ చేస్తున్నాం. అతను కూడా మా బావగారే. సో నేను యశ్వంత్ హీరోగా ఫస్ట్ టైం మా మూవీ స్టార్ట్ చేసాము. సో ఎవ్రీవన్ షుడ్ ఎంకరేజ్ అస్ లైక్ న్యూ టాలెంట్. సో ఐ థింక్ లైక్ ప్రతి ఒక్కరికి ఫస్ట్ మూవీ ఈజ్ లైక్ ఎ న్యూ హీరో ఓన్లీ. సో అలా లైక్ న్యూ హీరో అన్నట్టు కాకుండా సో యాక్టింగ్ ఎలా ఉందనేది ఫస్ట్ చూసి దాన్ని బట్టి మూవీని జడ్జ్ చేయాలన్నమాట. సో నాట్ లైక్ ఎ న్యూ కమర్ ఆర్ ఎ ఓల్డ్ గై. సో ఐ థింక్ ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుందని చెప్పేసి అందరం కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ ముగ్గురు నన్ను ఒక చిన్న రైటర్ అని కాకుండా ఒక కేవలం 2 సినిమాల అనుభవం ఉన్న నన్ను తీసుకొని ఎంతో నమ్మి ఒక కథ నాకు అప్పగించి నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారండి. ఖచ్చితంగా వీళ్ళ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుని నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ కారుణ్య శ్రేయాన్స్ ఫిలిమ్స్ ఇలాగే ఎన్నో చిత్రాలు చేయాలి, నాలాంటి కొత్త వాళ్ళకి అందరికీ ఎంకరేజ్ చేసి మంచి మంచి సినిమాలు చేసి మంచిగా 10 కాలాల పాటు ఈ ప్రొడక్షన్ హౌస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. Yashwant given me this opportunity to me, and thank you for producer sir and director sir, thanks for supporting me, and I'm feeling so blessed, and also thanks for giving me this wonderful opportunity as a second heroine, and yeah, thanks for. ఫస్ట్ టైం కథ రాశాను, అంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ యంగ్ ఏజ్ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని రాశాను. ఈ స్టోరీ థ్రిల్లర్ అండ్ కామెడీ అండ్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. వంశీ జొన్నలగడ్డ నిర్మాతగా దర్శకుడిగా వ్యవహరిస్తూ తేజేశ్వర, శైలజ సహనిర్మాతలుగా ప్రియతం, అంజన్, విజయ్ అదేవిధంగా అనంత్ వేద ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా నీదారే నీ కథ. ఈ మూవీ టీజర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. కథ అనేది ప్రతి ఒక్కళ్ళ కథ. ఇది ఒక లక్ష్యం కోసం వెళ్తున్నప్పుడు అడ్డంకులు వచ్చినప్పుడు ఆగుతామా వెళ్తామా అనేది, దాన్ని చెప్పడానికి మ్యూజిక్ అనేది మేము తీసుకున్నాం పాత్రగా. ఇప్పుడు మ్యూజిక్ తీసేసి మీరు కుకింగ్ అన్న, మీ విషయంలో జర్నలిజం అన్న ఏం పెట్టినా కూడా స్టోరీ స్టిల్ సేమ్. సో చూసిన వాళ్ళకి రిలేట్ అవుతారు అనేది మన నమ్మకం. ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ మ్యూజిక్ బట్ రాదర్ దట్ ఆ జర్నీ, ఆ స్టోరీ అనేది. మ్యూజిక్ మేము చూస్ చేసిన హోల్ పాయింటే అది. ఈ గోల అనేది కాకుండా అసలు మ్యూజిక్తో కూడా ఇమోషన్స్ని ఒక మనిషి ఎంత ఫీల్ అవ్వగలుగుతారు అనే సైడ్ నుంచి రాసిందనమాట. సో మ్యూజిక్ కూడా ఇప్పుడు మీరు ఇందాక విన్నారు, అవి యాక్చువల్లీ మీరు విన్నవన్నీ సినిమాలో నుంచి ట్రాక్స్ అనమాట. సో దెన్ ఈవెన్ ఇఫ్ దర్ కొంచెం అప్బీట్గా ఉన్న దే గెట్ యూ టు ఫీల్ అ సర్టన్ ఎమోషన్. సో అలా తీసుకొని చేసింది అంతా. జస్ట్ మీకు ఎక్కడ నాయిస్ ఉండదు అండ్ ఇట్స్ ఆల్ మోర్ మ్యూజిక్ సౌండ్ అనమాట. సినిమాలో కూడా నా పేరు విజయ్, ఐ ప్లే ద వయలిన్. మై నేమ్ ఇస్, నా పేరు అనంత్ అండ్ ఐఎమ్ ద కండక్టర్ ఆఫ్ ది ఆర్కెస్ట్రా. అవి పట్టుకుని అలా చేస్తుంటారు చూడండి వాడినే. నా పేరు వేద్ అండి, ఐ ప్లే ద చెలో ఇన్ ద మూవీ అండ్ మై క్యారెక్టర్ నేమ్ ఇస్ సంజయ్. ఇందాక అన్నట్టు ఇట్ డిక్టేటెడ్ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్ అనమాట. బికాజ్ ఆఖరికి కింద ఫుడ్ వాళ్ళు అంటులు తోమడం కూడా ఆపించాలి, బికాజ్ సింక్ అన్నప్పుడు అది మైక్ పికప్ చేస్తుంది. మాకు హైయెస్ట్ తిట్టింది కూడా ఫుడ్ సెక్షన్ నుంచి అక్క వచ్చి మీరు నన్ను పని చేసుకొని రా అని తిడుతుంది. ప్లీజ్ అట్లా ఉంటుంది. సో అంటే ఇట్ వాజ్ అ కాన్షియస్ డెసిషన్ నేను సింక్ వెళ్దాము అనేది. ఎందుకు అంటే ఐ పర్సనలీ బిలీవ్ ఇప్పుడు సింక్లో ఉన్నప్పుడు దట్ ఎమోషన్ అనేది ఒక యాక్టర్ ఆ ఎన్వైర్న్మెంట్లో ఉండి వెన్ దేర్ సేయింగ్ ఇట్, డబ్లో ఎప్పటికీ రెప్లికేట్ చేయలేం దాన్ని. అండ్ ఆ ఒథెంటిసిటీ ఇస్ వాట్ మనం చూస్తున్నప్పుడు మనల్ని డ్రా చేసేది థియేటర్లో, ఆర్ థియేటర్ అనేది కాదు, మీరు ఎక్కడ సినిమా చూసినప్పుడు ఆ ఒథెంటిసిటీ అనేది ఉన్నప్పుడు ఈజీగా యుల్ బీ డ్రాన్ ఇన్ టు ద ఫిలిం. సో నేను ఫస్ట్ చెప్పింది అదే, లైక్ సింక్ అన్నట్టు అందరూ తలకాయ నొప్పి, మన వాళ్ళ దగ్గర ఆ డిసిప్లిన్ ఉండదు, సైలెన్స్ ఉండదు లేదు. కొంచెం ఆ కాస్త 10% ఎక్స్ట్రా కష్టపడితే పని అయిపోతుంది. ఇక్కడ ఆ డబ్బింగ్లో చేసేది ఇక్కడ చేద్దాము అనేది. దేర్ వర్ డెఫినెట్లీ డేస్ వేర్ కొన్ని మళ్ళీ వెళ్ళాల్సింది, ర్యాండమ్గా రోజు పీకాక్ వచ్చి అరుస్తుంది, ఏం చేస్తాం. సో వీ హ్యాడ్ టు ఫిగర్ అవుట్, లేదు ఇది అవ్వాల్సిందే. సో ఆ మెథడ్ ఏంటి, అది అరిసే మధ్యన గ్యాప్లో మీరు డైలాగ్ చెప్పండి, అరిసిన వెంటనే ఆపేయండి అన్నట్టు. దే వర్ ఫన్ వేస్ టు డూ ఇట్. సో లైక్ ఐ సెడ్, మీరు అన్నట్టు కొంచెం కష్టమే కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ horrendous experience అసలు చేయకూడదు అని. వీ యాక్చువల్లీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ డూయింగ్ ఇట్.
Actually, I've noticed that there's only two reasons why the audience will ever go to a theater. One, the content has to be extremely relatable, or two, extremely entertaining. So I don't think it really matters actors kottalla cinema ki sing sound avani. Yes, men chesamu. I agree that's something that మేము చేసాము. we're not saying oh మేము ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ తెచ్చాము సింగ్ సౌండ్ చేసాం సో మీరు సినిమా చూడండి అని మేము అంటలేదు. దట్స్ సంథింగ్ దట్ వీ డిడ్ అండ్ we're just putting it out there. The only reason audience will go to our film is because the characters in the film are extremely relatable. చూసే వాళ్ళందరికీ అరే ఇది నేనే అని అనిపిస్తుంది, లేదా అరే నేను ఇలా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. సో వన్ ఆఫ్ దోస్ టూ ఫ్యాక్టర్స్ అయితే బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ విల్ get them to the theater to want to watch the film. To even just see themselves, వాళ్ళే చూసుకుంటారు. స్టోరీ మొత్తంలో ఒక్క పాయింట్లో ఎక్కడో అక్కడ అరే దిస్ ఇస్ మై లైఫ్, దిస్ ఇస్ మై స్టోరీ అని అందరికీ అనిపిస్తుంది. అరుణ్ ఆదిత్య, అప్సరా రాణి జంటగా కృష్ణబాబు దర్శకత్వంలో కొత్త సినిమా ప్రొడక్షన్ నెంబర్ 1 ప్రారంభోత్సవ కార్యక్రమం ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ వి సముద్ర తొలి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించగా ప్రముఖ రైటర్ పర్సూరి గోపాలకృష్ణ హీరోయిన్ పై క్లాప్ కొట్టారు. తొలి షాట్ కు దర్శక నాయకురాలు ఎంఎం శ్రీలేఖ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణబాబు. వినూత్న సెల్యులాయిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి ఈ కొత్త చిత్రాన్ని ప్రారంభించబోతున్నాము. ఈ రోజున ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీలేఖ గారికి, ఈరోజు విచ్చేసిన ముఖ్య అతిథులు శ్రీలేఖ గారికి, గోపాలకృష్ణ గారికి, వి సముద్ర గారికి, గోపీనాథ్ రెడ్డి గారికి, కృష్ణమోహన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మూవీ ఈరోజు నుంచి 26 వరకు ఒక షెడ్యూల్ జరుగుతోంది. ఆ తర్వాత నెక్స్ట్ 20 తారీఖు నుంచి, నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 20 తారీఖు నుంచి ఒక 10 రోజులు షెడ్యూల్ వేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ మూవీలో అప్సరా రాణి హీరోయిన్గా, ఆదిత్య అరుణ్ హీరోగా నటిస్తున్నారు. ఆఫ్టర్ శ్రీవల్లి చేశాను. శ్రీవల్లి తర్వాత మళ్ళీ దిస్ ఇస్ డిఫరెంట్ థ్రిల్లర్ అండ్ డైరెక్టర్ కృష్ణబాబు గారు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు. వారు డైరెక్టర్ అవ్వకముందర నుంచి ఎప్పటి నుంచో మంచి ఫ్యామిలీ ఫ్రెండ్, మంచి వెల్ విషర్. సో ఆయన స్క్రిప్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ప్రతి ఒక్కటి స్క్రిప్ట్ ఇలా ఉంటుందని చెప్తున్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ బట్ ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్, ఎక్స్ట్రాడినరీ పాయింట్
థాట్ అసలు ప్లాటే ఎక్స్ట్రాడనరీగా ఉంది. సో ఆయన చెప్పింది చెప్పినట్టుగా కళ్ళ ముందర డెఫినెట్గా రేపు పొద్దున్న సినిమాలో చూపించగలరనే నమ్మకం నాకు ఉంది. Today is a very nice day. It's Ekadashi and today our movie is starting. I have very positive. I'm very positive about the movie and the script. I want to share something about the script and director, sir. So Krishna Babu sir, when he came up with this story, it really gives me thrills and chills to even imagine. The way he explained me, I imagined the whole story, and I think it's a great script. I think 2024 is going to be a big year for me, and with this movie, and very, very happy, very excited. It's a great day to start the film, and today is also my fast for this movie, and I hope with all your blessings and love we do a great job, and we are all pumped up to start the shoot very soon, today onwards, and thank you all of you for coming. Thank you. భవిష్యత్తులో ఉన్నత ప్రమాణాలతో ఉన్నత శిఖరాలు చేరాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, కానీ ఈ సినిమా ద్వారా వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. భగవంతుడు వారి అందరికీ కూడా శుభాశీస్సులు అందించాలని నేను కోరుకుంటున్నాను. అమ్మాయి అప్సర కూడా ఈ సినిమా ద్వారా ఇప్పుడే ఇంట్రడ్యూస్ అవుతున్నారు. వారు కూడా చక్కగా నటించి తన యొక్క నటన ద్వారా గుర్తింపు పొందాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. మ్యూజిక్ శ్రీలేఖ అంటే ఆమె అందరికీ తెలుసు, కొత్త ఏం కాదు. శ్రీలేఖ అంటే ఓల్డ్ గాడ్ అనాలి, ప్రతి ఒక్కరికి తెలుసు. వారి ద్వారా మంచి మ్యూజిక్ రావాలని, అంటే వారు మంచి మ్యూజిక్ ఇస్తారు. అన్ని సినిమాలు కూడా వారి ద్వారా ఎంతో సఫలీకృతమయ్యాయి నాకు తెలుసు. కాబట్టి వారికి కూడా భగవంతుడు శుభాశీస్సులు అందించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. నమస్కారం. త్రిపులతో పాన్ ఇండియా రేంజ్ లో సస్పెన్షన్ క్రియేట్ చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా తొలి చిత్రం ఉప్పినతో బ్లాక్ బస్టర్ సాధించిన పుష్ప భూసానా కాంబినేషన్ లో పారిస్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RC16 బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో రామ్ చరణ్ జతగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా బోని కపూర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. శంకర్ గౌరవ్ దర్శకత్వం వహించారు. ఎస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేతుల మీదుగా చిత్ర యూనిట్ స్క్రిప్ట్ ను అందుకున్నారు. ఇక ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ను ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema